రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డబ్బులు బ్యాంకులకు ఎగ్గొట్టినోడు, పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా వచ్చినప్పటి నుంచి ఆయన ఒక ప్రవచనకర్త. రోజు కూడా ఆయన రాజకీయ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఆ నీతులు మనం వింటూ ఉండాలి. అది తెలుగుదేశం అనుకూల మీడియా 6 పత్రికలు కావచ్చు, ఛానళ్ళు కలిపి ప్రచారంలోకి తీసుకొస్తుంటాయి. ఆయన సత్పురుషుడు, సద్భావనాపరుడు అన్నటువంటి ప్రచారంలోకి తీసుకొస్తుంటాయి. అదే సమయంలో కోటన్ రెడ్డి ఒకప్పుడు దాన్ని ఏమంటారు, బెట్టింగ్ రాజు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు అదే కోటన్ రెడ్డి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీలోకి రాగానే ఒక మహానాయకుడు, అద్భుతమైనటువంటి నాయకుడు, పోరాట ధీరుడు. అలాగే శ్రీదేవి ఎక్కడైతే అమరావతి ప్రాంతంలో పరమ దుర్మార్గంగా చిత్రీకరించారు ఆవిడ మీద, ఇప్పుడు ఆవిడ మీద అద్భుతంగా పొగుడుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఇది రెగ్యులర్గా నడుస్తూ ఉండేటువంటిది. ఇప్పుడు ఇదొక మాఫియా లాగా ఉంటుంది. ఒక సోషల్ మీడియా, ఒక వ్యక్తి మీడియా, అట్లాగే టీవీ ఛానళ్ళు, పత్రికలు కలిపి ఒక మాఫియా లాగా తయారై వెంటాడతాయి. ఎవరైనా సరే బాబుకి వ్యతిరేకం అయ్యారా వాళ్ళ తాట తీసేస్తాయి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తాయి, వాళ్ళ కుటుంబాన్ని హననం చేస్తాయి. ఆ తెలుగుదేశం నుండి బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఎక్కువైపోతుంది. ఇప్పుడు కేసీనే నాని అందుకు సిద్ధపడాలి, నాని గారి కుమార్తె కూడా అందుకు సిద్ధపడాలి. అందులో ఆయన గురించి ఆర్థికంగా తిడతారు, అలాగే వ్యక్తిగతంగా తిడతారు, తర్వాత మహిళల్ని తిడతారు. వాటన్నిటికీ సిద్ధపడాల్సినటువంటి సందర్భం ఉంది.